చూడండి రేస్ ట్రాక్ బాగున్నాయి కదా. గైస్ ఇప్పుడు మేము గో కార్టింగ్ అయితే వెళ్తున్నాం. చూడండి రేస్ ట్రాక్ ఉన్నాయి. ఇప్పుడే రెడీ అయ్యాడు. ఇప్పుడు వచ్చాడు మ్యాక్సిమం పట్టట్లేదని చెప్పాడు ఆయన చూడంగానే నాకు కిడ్స్ లాగే వద్దా, అతను కూడా వద్దా, అక్కర్లేదంట తీసాయి స్టైల్గా ఉంటుంది. ఒకసారి వేసుకొని తీసేస్తా. ఇప్పుడు గో కార్టింగ్ వెళ్తాం. అది వేసుకొని వెళ్తున్నాం అని చెప్పి తోలేటప్పుడు అది ఉండదు. అల్జోడు తీసి వేసుకుంటా అంటే వేసుకోకో. ఎట్లున్నది, బాగున్నాయి కదా. మరి ఆయన కాలిపోయింది. తోలే వాళ్ళకి లేదు బ్రో, ఇన్ని మీరు తోలకలుగా ఎన్ని ఆగుతా. సరే గైస్ ఇప్పుడు మనం హెల్మెట్ ఒకటి వేసుకున్నాం చాలు, ఇవన్నీ అక్కర్లేదు. ఓ అమ్మాయి XXX బ్రో అసలు అక్కర్లేదు అన్నారు బ్రో, తీసేయండి. ఎందుకు హెల్మెట్ ఒకటి పెట్టుకో. గైస్ ఇదంతా మనకు అవసరం లేదు, ఇవన్నీ ఎందుకు, ఇవన్నీ అవసరం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోతాం. హెల్మెట్ పెట్టుకుందాం. అడ్వెంచరా గైస్ ఇదంతా పెయిన్ చేసి ఇద్దరు హెల్మెట్లతో గుద్దుకోండి. ఇద్దరికి ఆ టికెట్ ఏది ఇదిగో పదా పదా, లోపల ఉన్నారులే. దీనిలో అయితే బోర్లే హెడ్ క్యాప్ పెట్టుకుంటా అండి. ఇంకా అక్కడ పెట్టేనా ల్యాబ్కి చెప్పాం, ఆల్రెడీ చెప్పాం బ్రో. ఇక పెట్టేస్తా బ్రో. బ్రో అదంతా కాస్ట్ 40,000 బ్రో. పోతాయి బ్రో. మనోడు బాగానే తోలుతాడులే. నమ్మకం నెక్స్ట్ ఇయర్ నచ్చాలని పంపిస్తాను. రైట్ యాక్సిలేటర్, లెఫ్ట్ బ్రేక్, రెండు కంబైన్గా ప్రెస్ చేయకండి. 1 by 1 యూస్ చేయండి. రెండు కలిపి ప్రెస్ చేయకూడదు. ఎక్సిలేటర్ వదిలేస్తే బ్రేక్ నొక్కాలి, బ్రేక్ వదిలేస్తే ఎక్సిలేటర్ నొక్కాలి. స్టీరింగ్ హార్డ్ గురించి కావాలి. బ్యాక్ మధ్యలో ఎక్కడ బైక్ లాగిపోతే వెహికల్లో పెట్టండి. మా వాళ్ళు కింద రివర్స్ డైరెక్షన్ అంటే చేద్దాం. ల్యాబ్స్ అయిపోయిన తర్వాత ఫైనల్ ల్యాబ్ చేద్దాం. ఆ ల్యాబ్ ఫినిష్ చేసాం, స్ట్రైట్గా వచ్చి వెహికల్ ఇక్కడ పార్క్ చేయాలి. అలానే మీరు షిఫ్టింగ్ అయ్యేటప్పుడు కూడా వెహికల్ ఎక్కడికి వచ్చి ఆపండి. రివర్స్ డ్రైవింగ్ మాత్రం ట్రై చేయకండి. స్టార్టింగ్ వల్ల 1 2 టైర్స్ అదర్ వెహికల్స్ డిస్క్వాలిఫికేషన్ ఉంది, చూసుకుని జాగ్రత్తగా వెహికల్ డ్యామేజ్ అయితే డ్యామేజ్ కాస్ట్ కాబట్టి ట్రై చేయించుకుంటాం. పూర్తిగా వదిలేకు, సమ్ మినిమం యాక్సిలేషన్ టెస్ట్ చేస్తూ తక్కువ పూర్తిగా.
ఒక